ఈరోజు బడ్జెట్ 2017-18 సెషన్ ఆంధ్ర రాష్ట్రానికి నిన్న అయిపోయిన తర్వాత ఆ నేపథ్యంలో ఆఖరి రోజు కాగ్ రిపోర్ట్స్ కూడా టేబుల్ చేయడం జరిగింది. మరి కాగ్ రిపోర్ట్స్ నోటీస్ చేసినట్లయితే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఒక రకమైన భయం సృష్టించే పరిస్థితిలో కనపడతా ఉందన్నమాట. ఎందుకంటే విపరీతమైన అప్పు, మరి ఆ అప్పు చేసిన దానికి ఎక్కడ పోతా ఉంది ఇక్కడ చేసిన అప్పు అంతా అంటే ఏది కూడా మనకు ఇక్కడ ఆస్తి రూపము అనేది కనపడకుండా అప్పు ఏమో పెరుగుతూ ఉందన్నమాట. 2014-15 నుంచి మనం గమనించినట్లయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆర్థిక పరిస్థితులన్నీ మనం గమనించినట్లయితే మొట్టమొదటిలోనే మొదలుపెట్టారనమాట. చాలా దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. అసలు డబ్బులే లేవు. అసలు ఏదో ఒక పెద్ద న్యూక్లియర్ వార్ జరిగిన తర్వాత జపాన్ దేశం ఏ విధంగా తయారైందో ఆ విధంగా ఉంది ఆంధ్ర రాష్ట్రము. కాబట్టి లోటు బడ్జెట్, ఇది ఒక స్టోరీ అనమాట. లోటు బడ్జెట్ 16,000 కోట్లు. ఇది ఎంత మంచి కథ, ఎంత బాగా అల్లినారంటే 2014-15 ఇంకా సంవత్సరం కాకముందే మొదట్లోనే చెప్తారనమాట. అంటే 2 నెలల్లోనే, ఏప్రిల్ మే 2 నెలలు అయిపోగానే జూన్లో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు అప్పుడే మొదలుపెట్టినారనమాట. 2014-15కు 16,000 కోట్లు లోటు బడ్జెట్ వస్తుందని చెప్పేసి. ఎవరికన్నా తెలుస్తుందండి? అంటే సంవత్సరం ముందరనే తెలుస్తుంది పక్కగా 16,000 కోట్లు ఈసారి బడ్జెట్లో తక్కువ వస్తుందని చెప్పి. ఇది ఒక కథ. ఈ కథ అల్లి దీన్ని ఈ లోటు బడ్జెట్ అనేసి మొట్టమొదటి నుంచి అందరికీ భయం సృష్టించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదనేది సృష్టించేసి వీళ్ళు ఏం చేసినారు, విపరీతమైన అప్పు చేసేది మొదలుపెట్టినారనమాట. ఆ అప్పు ఏ విధంగా చేసినారంటే ఆ సంవత్సరానికి సంబంధించిన కాగ్ రిపోర్ట్ చూసినట్లయితే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, FRBM యాక్ట్ ఏదైతే ఉందో, మామూలుగా మనం 3% రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3% కంటే ఎక్కువ మనం అప్పు చేసేదానికి లేదనమాట. ఆ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో, లోటు ఏదైతే ఉందో బూడ్చేదానికి అప్పు అంతకంటే చేసేదానికి లేదు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక్కొక్కసారి కొన్ని రాష్ట్రాలకున్న కొన్ని ఆర్థిక పరిస్థితుల్లో 3.25 చేసేదానికి లేదా మ్యాక్సిమం 3.5 చేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ సంవత్సరము 6.1 అయింది. 6.1% రాష్ట్రం అప్పు చేయడం జరిగింది. అసలు ఇది యాక్ట్ ఉల్లంఘన, చట్ట ఉల్లంఘన. ఇప్పటికీ 3 బడ్జెట్లుగా మేము అడుగుతా ఉన్నాం అన్నమాట. ఇది చట్టం ఉల్లంఘించినారు కదా, ఈ FRBM చట్టాన్ని మీరైతే ఉల్లంఘించినారో ఉల్లంఘనకు మీరేమన్నా కానీ పర్మిషన్ తీసుకున్నారా, రాటిఫికేషన్ తీసుకున్నారా, అసెంబ్లీ ఆమోదం పొందినారా, తగిన డిపార్ట్మెంట్ నుంచి కానీ తగిన ఇన్స్టిట్యూషన్స్ నుంచి మీరు తీసుకున్నారంటే ఇంతవరకు మాకు రిప్లై అయితే లేదు. కానీ అప్పు మాత్రం పెంచుతూ పోయినారు. మరి ఏదైనా అడిగితే వాళ్ళు ఏమంటారంటే మాకు డబ్బులు తక్కువ వచ్చినాయని. మాకు తెలియక అడుగుతామండి, ఎందుకు తక్కువ వస్తాయి? ఇప్పుడు రాష్ట్రం ఒకటిగా ఉంది, విభజన జరిగింది. విభజన జరిగినంత 58% జనాభా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది, 42% తెలంగాణకు వచ్చింది. మరి అదేవిధంగా ఆదాయాలు కూడా అప్రాక్సిమేట్గా అదే విధంగా జరగాలని ఎవరైనా అనుకుంటారు. కానీ మన వాదన ఏమి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాదన మొత్తం ఆదాయం అంతా కూడా హైదరాబాద్ నగరం నుంచి వస్తుంది. ఈరోజు హైదరాబాద్ నగరం మనకు లేదు కాబట్టి మనకు లోటు పడుతుంది అనేది. మనం యాక్చువల్గా నిజంగా రిజల్ట్స్ చూసినట్లయితే, ఆ సంవత్సరానికి వచ్చిన ఫైనాన్షియల్ రిజల్ట్స్ చూసినట్లయితే 58% ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి జనాభా ఉందో దానికి గాను 56% ఆదాయం కూడా వచ్చింది 2014-15లో. 42% ఏదైతే తెలంగాణకు జనాభా ఉందో 44% వాళ్ళకు ఆదాయం వచ్చింది. అంటే మనకు 2% మాత్రమే తగ్గింది, తెలంగాణకు 2% మాత్రమే పెరిగింది, అంతే. ఆ 2% పెరిగిన దానికి గాను దాదాపు 2,000 చిల్లర కోట్లు కేంద్ర ప్రభుత్వము ఆ లోటును ఆల్రెడీ వాళ్ళు భర్తీ కూడా చేసినారు. వాళ్ళు సపరేట్ ఒక గ్రాంట్గా ఇవ్వడం జరిగింది. 2,000 చిల్లర కోట్లే కాకుండా కేంద్ర ప్రభుత్వం 3,900 కోట్లు ఇంచుమించు ఇచ్చారనమాట. ఇది కాక 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో దాదాపు 5 సంవత్సరాలకు గాను 2015-16 నుంచి వచ్చే 5 సంవత్సరాలకు గాను 22,000 కోట్లు సుమారుగా 5 సంవత్సరాల్లో ప్రత్యేకమైన గ్రాంట్ రూపంలో ఇస్తూ ఉన్నారనమాట. ఎందుకు? ఈ లోటు ఏదైతే వచ్చేదానికి అవకాశం ఉందో దాన్ని పూడ్చేదానికి అనేసి. మళ్ళీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డబ్బులు లేవు,
అన్యాయం జరిగిపోయింది, చాలా అన్యాయం జరిగిపోయింది అనేటట్లు ఒక కథ సృష్టించడం. దీంతో పాటు అప్పు చేయడం. అప్పు చేసేదానికి ఎఫ్ఆర్బిఎం చట్టం ఏదైతే ఉందో దానికి అనుకూలంగా ఉండాలనేసి జిఎస్డిపి రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని లేదనేది కూడా పెంచి చూపడం అన్నమాట. ఈ పెంచి చూసి దీనివలన ఫైనల్గా ఏమొచ్చిందంటే ఈరోజు మీరు గమనియండి, రాష్ట్ర అప్పు వచ్చేసి 2015-16 సంవత్సరం నాటికే ఆ రోజుటికే అప్పు వచ్చేసి 1,88,000 కోట్లు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. అంటే 2014-15కు ఇంచుమించు 97,000 కోట్లు ఉండే అప్పు 1,88,000 కోట్లకు చేరుకుందనమాట. 1,00,000 కోట్లు దాదాపు పెంచడం జరిగింది. అంటే మనకు మామూలుగా 24% ఉండాల్సిన టార్గెట్ ఏదైతే ఉందో అది దాటి 31%కి చేరిందనమాట. ఎంత లక్షల కోట్ల అప్పు చేసుకుంటూ ఈరోజు మా అంత మంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎవరు లేరు, మా అంత బాగా ఎవరు రాష్ట్రాన్ని చూసుకోలేరు, మా అంత బాగా రాష్ట్రానికి ఎవరు అభివృద్ధి చేయలేరు. అసలు కొంతమంది అయితే మన ముఖ్యమంత్రి గారిని CEO అంటారు, కొంతమంది అయితే CFO అంటారు, కొంతమంది అయితే బెస్ట్ బిజినెస్ మ్యాన్ అంటారు, కొంతమంది అయితే అందరికంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అంటారు. ఎన్ని బిరుదులు ఉన్నాయి అన్ని బిరుదులు ఇచ్చుకుంటూ పోతారు. పాత మీ ఫ్యాక్ట్స్ పాతవి కూడా ఉన్నాయి కదండి. మీ రికార్డు ఒకసారి చూద్దాం. 2014-15లో రాష్ట్ర అప్పు ఎంత ఉన్నింది? 97,000 కోట్లు చిల్లర ఉన్నింది. 2015-16కు వచ్చేసి వాళ్ళు చూపించడం 1,73,000 కోట్లు చూపిస్తున్నారు, కానీ యాక్చువల్గా కాగ్ రిపోర్ట్ ప్రకారం ఇంకా అంతకంటే ఎక్కువ 1,73,000 కాదు 1,88,000 కోట్లు అని చెప్పి ఈరోజు కాగ్ రిపోర్ట్ చెప్తా ఉంది. 2017-18 అంటే నిన్న అయిపోయిన బడ్జెట్ ప్రకారం చూస్తే, వచ్చే సంవత్సరం బడ్జెట్ ప్రకారం చూస్తే 2,16,000 కోట్లు. అంటే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 60 సంవత్సరాలు 97,000 కోట్లు రాష్ట్ర అప్పు అయితే ఈ 3 సంవత్సరాలు, ఈ బడ్జెట్ ఇయర్ 4, ఈ 4 సంవత్సరాలలో 2,16,000 కోట్లకు తీసుకుపోయినారంటే ఇంచుమించు 1,20,000 కోట్లు అప్పు పెంచినారు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి ఇది. పైగా ఈరోజు గమనించినట్లయితే పాత రికార్డు ఒకసారి చూస్తే 1991లో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి మీద మన రాష్ట్ర అప్పు 1% చూసుకుంటే డెట్ టు జిఎస్డిపి రేషియో 21% ఉన్నింది. అటువంటిది 2004కు వచ్చేటప్పటికి 32%కి పోయింది. అంటే పాత తెలుగుదేశం ప్రభుత్వము 1994 నుంచి 2004కు వచ్చేటప్పటికి 21% ఉండే రాష్ట్ర అప్పు ఏదైతే ఉందో రాష్ట్ర స్థూల ఉత్పత్తితో పోలిస్తే దాన్ని 32%కి తీసుకుపోయింది. ఆ తర్వాత మళ్ళీ 2014 అంటే పాత తెలుగుదేశం ప్రభుత్వం 2004లో దిగిపోయిన తర్వాత వచ్చిన 2 పర్యాయాలు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అనుకోండి, నెక్స్ట్ ప్రభుత్వం అనుకోండి, ఆ దశాబ్దం చూస్తే ఆ అప్పును కాస్త చంద్రబాబు నాయుడు గారు ఘనంగా సాధించిన 32%ని అప్పును తగ్గించి 22%కి తీసుకొస్తే ఇప్పుడు 3 సంవత్సరాల్లో, అంటే ఈ కాగ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే 2 సంవత్సరాల్లోనే 2 సంవత్సరాలు దాన్ని కాస్త 31%కు ఆల్రెడీ తీసుకుపోయింది. ఇక్కడ చూడండి, టోటల్ లయబిలిటీస్ ఆఫ్ 1,88,000 crores టుడే 31.17% ఆఫ్ ద జిఎస్డిపి. అంటే 31. అంటే ఇది ఎట్లుందంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక రకమైన కసితో, రివెంజ్తో, నేను అంత అప్పు చేస్తే మీరు దాన్ని మళ్ళీ తగ్గిస్తారా, మళ్ళీ నేను చేస్తా అప్పు, నేను చేసి చూపిస్తాను మీకు అప్పు అని కసి మాదిరి. దాని తర్వాత అసలు మన రెవెన్యూ లోటు ఉందా, రెవెన్యూ సర్ప్లస్ ఉందా అని చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండే రాష్ట్రం. 1994 నుంచి 2004 చూసినట్లయితే, అంటే 94 ముందర సుభిక్షంగా ఉన్నింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆ 9 సంవత్సరాల చిల్లర చూస్తే 22,000 కోట్లు రెవెన్యూ లోటుకు తెచ్చినారు. ఆ తర్వాత 10 సంవత్సరాలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత 2004 నుంచి 2014 చూస్తే 11,500 కోట్లు రెవెన్యూ ఆధిక్యతకు తీసుకుపోయినారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మాత్రం, తెలుగుదేశం పార్టీ మాత్రం మా అంత చక్కటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎక్కడ లేదు, ఎవరు చేయలేరు. ఇప్పుడు దేశం కూడా వదిలిపెట్టినారు, రాష్ట్రం వదిలిపెట్టినారు, ప్రభుత్వాలు వదిలిపెట్టినారు, దేశం వదిలిపెట్టి ప్రపంచ స్థాయిలో మాట్లాడతారనమాట. ఏం మాట్లాడినా కూడా ప్రపంచంలో, వాళ్ళు చెప్పేది కూడా ప్రపంచంలోనే స్టార్ట్ అవుతారు. ఇంతకుముందు చూడండి, మనకు అప్పుకు ఆస్తికి మనం రేషియో చూసినట్లయితే 1994 కంటే ముందర ప్రతి 100 రూపాయల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుకు 101 రూపాయి ఆస్తి ఉండేది. చంద్రబాబు నాయుడు గారి 10 సంవత్సరాల పరిపాలన చూస్తే 94 నుంచి 2004కు 100 రూపాయల రాష్ట్ర అప్పుకు గాను 45 రూపాయలు మాత్రమే ఆస్తి ఉంది.
ఆ తర్వాత మళ్ళీ 2004 నుంచి 2014 అంటే రాజశేఖర రెడ్డి గారి 5-6 సంవత్సరాలు 5.5 సంవత్సరం తర్వాత చూసినట్లయితే మరి ప్రతి 100 రూపాయల రాష్ట్ర అప్పుకు 103 రూపాయలు ఆస్తి. ఇది ఏదైనా కానీ ఇప్పుడు మనము ఊరికనే మొన్న బడ్జెట్ సమావేశం జరిగేటప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేలు వచ్చేది, ప్రతి ఒక్కరు ఇది ఒకటి చెప్పేదన్నమాట. ఏమని, 1994 ముందర సరిగా లేదు రాష్ట్రము, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రహ్మాండంగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినారు, ఆ తర్వాత మళ్ళీ ఆర్థిక సంస్కరణ తెచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా బాగా బలంగా ఉన్నా కూడా మిగతా వాళ్ళు పాడు చేసినారు. ఏమన్నానండి, మీరు ఏదన్నా చెప్పినప్పుడు దాన్ని సబ్స్టాన్షియేట్ చేయండి, ఫ్యాక్ట్స్తోనో ఫిగర్స్తోనో. ఊరుకూరికనే ఏది కావాలంటే అది చెప్పుకుంటూ పోయేది, వినేతోళ్ళు ఉండారు కదా అని చెప్పుకుంటూ పోతే ఎంత దారుణం అండి ఇది పరిస్థితి. అసలు ఈరోజు మా బడ్జెట్ స్పీచ్లు కూడా మనం చెప్పడం 2-3 ముఖ్యమైన అంశాలు. ఒకటి, అయ్యా సార్, మీరు పరిపాలన ఏ విధంగా చేస్తున్నారంటే అప్పు పెంచుతున్నారు, తలసరి అప్పు పెరుగుతూ ఉంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తి మీద ఉండే భారం ప్రతి సంవత్సరం మీరు పెంచుతూ పోతున్నారు. దానికి సంబంధించిన అప్పు చేసినా కనీసం ఎక్కడన్నా ఆస్తి కనపడుతున్నా అంటే పక్కాగా మాకు ఆస్తి కనపడడం లేదు ఎక్కడ. మీరంతా దుర్వినియోగము దుబారా చేస్తూ ఉండరు, దయచేసి చేయొద్దండి, కొత్త రాష్ట్రం ఇది, మీ మీద అపారమైన బాధ్యత ఉంది అని చెప్తూ ఉంటే దానికి సమాధానం లే.